పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామంలో కూలిన బ్రిడ్జిని పరిశీలించారు ఆర్ఎండ్బి అధికారులు. ఈదురుగాళ్లకు ఊడిపోయిన గ్రైడర్స్, నిర్మాణానికి వాడిన సామగ్రిని, రాడ్ల నాణ్యత, పిల్లర్లను పరిశీలించారు. 2016లో శ్రీసాయి కన్స్ట్రక్షన్స్ పనులు అప్పగిస్తే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయలేకపోయారని చెప్పారు. కేవలం 40% మాత్రమే పనులు చేశారని అన్నారు. ఇక జరిగిన నష్టాన్ని మొత్తానికి కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తామని అన్నారు అధికారులు. యాక్చువల్లీ వర్క్ మేము అవార్డ్ చేసింది 2016లో ఈ కాంట్రాక్టర్కి ఇచ్చాం. శ్రీసాయి కన్స్ట్రక్షన్ అని శరత్ కుమార్ అని కాంట్రాక్టర్కి వర్క్ అవార్డ్ చేయడం జరిగింది. వారు వర్క్ చేశారు, బట్ అనుకున్న స్పీడ్లో చేయలేకపోయినారు. తర్వాత ఒక 40% వర్క్ చేశారు. దాదాపుగా మేము 51 కోటి వర్క్, ఇది ఒక 20 crores వరకు వర్క్ చేశాడు. చేసినంత వరకు ఆ గైడర్స్ లాంచ్ చేశాడు పైన, అది కూడా వుడెన్ ప్లాంక్ మీద పెట్టడం జరిగింది. అది మామూలు కూడా అబ్జర్వ్ చేయలేదు. ఆ వుడెన్ ప్లాంక్స్ అనేది ఇన్ని రోజులు 2 years పెట్టడానికి వీల్లేదు. ఊరికే అంటే టెంపరీగా పెట్టాడు ఆయన. టెంపరీ 1 month, 2 months, 3 months కంటే ఎక్కువ ఉండడానికి లేదు. బట్ దాని మీదనే ఉండడంతో దాంట్లో స్ట్రెంత్ తగ్గిపోయి అది కొంచెం ఒకదాని మీద ఒక్కొక్కరికి కింద పట్టింది.